అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పి శ్రీనివాసు గారు రచించిన గుణపాఠం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాగలింగం వరండాలో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. ఏమండి, వంటింట్లోంచి కేక వినిపించింది. భార్య శాంతమ్మ పిలుస్తున్నట్లుంది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఏమిటలా దేవ్యమోహం వేసుకుని నిలబడ్డారు? అబ్బాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? మీకసలు దాని గురించి ధ్యాసే లేదు అంది శాంతమ్మ. ఏది, మీ అన్నయ్య చెప్పిన సంబంధమేనా అడిగాడు. అనండి, మా పుట్టింటి వాళ్ళంటే మీకెప్పుడు చిన్న చూపే అని కళ్ళొత్తుకుంది శాంతమ్మ. మీ అన్నయ్యని నేనేమీ అనలేదులేవే. అమ్మాయిని చూడటానికి 2 రోజుల్లో వస్తున్నామని, పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయమని నిన్ననే ఉత్తరం రాశాను రామనాథం గారికి. అబ్బాయికి కూడా ఫోన్ చేశాను. రేపు ఉదయం వస్తానని చెప్పాడు అన్నాడు. ఫోన్లేండి, కాపురానికొచ్చి నిన్నేళ్లకైనా ఒక మంచి పని చేశారు అంది శాంతమ్మ. వెళ్లేటప్పుడు మా అన్నయ్యని, అమ్మాయిని, అల్లుడిని కూడా రమ్మందాం. ఎలాగూ ఊళ్ళోనే ఉన్నారుగా అంది. అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అనబోయి ఊరుకున్నాడు. రండి బావగారు, రెండమ్మా వదినగారు అంటూ సాదరంగా ఆహ్వానించాడు రామనాథం. రాబాబు అని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఏమిటి అప్పుడే వరసలు కలిపేస్తున్నారు? పెళ్ళైపోయిందనుకుంటున్నారా అంటూ కళ్ళార చేసింది శాంతమ్మ. ఏమీ అనుకోవద్దన్నట్లుగా కళ్లతో సైగ చేశాడు నాగలింగం రామనాథం వైపు చూసి. ఆటోలో వచ్చారా బావగారు అన్నాడు రామనాథం తమ్ముడు కృష్ణమూర్తి. కొన్ని వేలు ఖరీదు చేసే ఆటో ఏం కర్మ, కొన్ని లక్షలు ఖరీదు చేసే బస్లోనే వచ్చాము అంది శాంతమ్మ. కాఫీ ఫలహారాలు అయ్యాయి. పెండ్లి కుమార్తెను తల్లి పిన్ని తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టారు. గంధం రంగు పట్టుచీర, అదే రంగు జాకెట్టు ఆమె శరీర ఛాయతో పోటీ పడుతున్నాయి. కుందనపు బొమ్మలా ఉంది శ్రావ్య. ఎంతవరకు చదువుకున్నావమ్మా అని ప్రశ్నించాడు నాగలింగం. ఎంఏ ఎకనామిక్స్ అండి అంది. వంట అది వచ్చా అమ్మాయి నీకు? ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు వంట చెయ్యరు అంది శాంతమ్మ. వంట చేయగలదండి చెప్పింది తల్లి అన్నపూర్ణ. సంగీతం కూడా వచ్చు కదా నీకు అంది అతని అక్క. వచ్చండి అని చెప్పింది. పేరుకు తగినట్లే శ్రావ్యంగా పాడుతుందమ్మా. మా అమ్మాయి అని చెప్పుకోవటం కాదుగాని అంది అన్నపూర్ణ. కుట్లు అల్లికలు అవి ఏవైనా? ఇంతకీ ఆ అమ్మాయిని చేసుకునేది నువ్వా నీ తమ్ముడా అని భార్యని చిన్నగా కసిరాడు ఆమె భర్త మురళి. అల్లుడిని ఏమీ అనలేక ఊరుకుంది శాంతమ్మ. అమ్మాయిని 10 మందిలో అవమానించాడన్న కోపం మనసులో ఉన్నా. మీకు అభ్యంతరం లేకపోతే ఒక పాట, త్యాగరాజు కీర్తన పాడతారా అన్నాడు పెళ్లికొడుకు రాజేష్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములనే పాట పాడింది. మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది. జాతకాలు కూడా కలిశాయి. 2 రోజుల్లో మిగిలిన విషయాలు మాట్లాడుకోవటానికి రండి అని పెళ్లివారు వృత్తం రాశారని భార్యతో చెప్పాడు. ఒక్కగానొక్క కూతురు. సాధ్యమైనంత వరకు వాళ్ళు అడిగిన వాటికి ఒప్పుకుందాం. ఏ లోటు చెయ్యొద్దు అంది అన్నపూర్ణ. నిశ్చితార్థం ఎంతో వైభవంగా జరిగింది. నిశ్చితార్థమే ఇంత వైభవంగా చేశాం. పెళ్లి కూడా ఎంతో ఘనంగా చేస్తాం అక్కయ్య గారు అన్నాడు కృష్ణమూర్తి. పెళ్లి బట్టలు తీసుకొని శ్రావ్య ఆమె తల్లి ఇంటికొస్తుండగా వెనక నుండి ర్యాష్గా వచ్చిన స్కూటర్ శ్రావ్యను ఢీకొట్టింది. కింద పడిపోయిన శ్రావ్య వెంటనే లేవలేకపోయింది. చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లింది ఆమె తల్లి. ఎక్స్రే తీసి మోకాలికి ఫ్రాక్చర్ అయిందని సిమెంట్ బ్యాండేజ్ వేశారు. 6 వారాల పాటు బెడ్ మీద నుంచి లేవకూడదని, పూర్తి రెస్ట్ అవసరమని చెప్పాడు డాక్టర్. మరో 4 రోజుల్లో ముహూర్తం ఉందనగా ఇలా జరిగిందేమిటి అని తల్లి తండ్రి చాలా బాధపడ్డారు. విషయాన్ని తెలియచేస్తూ ముహూర్తం వాయిదా వేయించి మరో ముహూర్తం పెట్టించమని వియ్యాలవారికి ఉత్తరం రాశాడు రామనాథం. ఒంటికాల మీద లేచింది శాంతమ్మ. కుంటిదాన్ని చేసుకుని మావాడి జీవితాంతం బాధపడాలా? ముహూర్త వాయిదా వేయడం కాదు, సంబంధమే క్యాన్సిల్ చేసుకుంటామని ఉత్తరం రాయండి అంటూ రంకెలేసింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామనటం భావ్యం కాదే శాంత. అలా అంటే ఆ పిల్లకి జన్మలో మళ్లీ పెళ్ళవటం కష్టం. ఒకవేళ ఇదే యాక్సిడెంటు పెళ్ళైన తర్వాత జరిగితే ఏం చేసేదానివి అన్నాడు నాగలింగం. ఈ మెట్ట వేదాంతం నా దగ్గర కాదు.
మీరు రాయకపోతే నేనే రాస్తాను. కార్డు తెచ్చి నా మొహాన పడేయండి అని గుడ్లురుమింది. నీకు శాంతమ్మ అని పొరపాటును పెట్టారు మీ వాళ్ళు అనుకున్నాడు మనసులో. శాంతమ్మ అన్నగారు రామచంద్రం వచ్చి విషయం చెప్పాడు రామనాథంతో. చెల్లెలికి తగిన అన్నగారు రామచంద్రం. మీరు అలా అనడం భావ్యం కాదన్నయ్య గారు. అక్కయ్య గారికి నచ్చ చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా మాట్లాడటం పద్ధతిగా లేదు. నిశ్చితార్థం జరిగాక మీరిలా అంటే మా పరిస్థితి ఏమిటి? మీరు కూడా మరొక్కసారి ఆలోచించండి అన్నాడు రామనాథం. మా చెల్లెలు అన్న దాంట్లో తప్పేం లేదండి. ఆవిడ మాటే మా బావ మాట కూడా అని విసివిసా వెళ్లిపోయాడు రామచంద్రం. విషయం తెలిసిన రాజేష్, మురళి, సుందరి శాంతమ్మకు తెలియకుండా శ్రావ్యను చూడ్డానికి వచ్చారు. రామనాథం రాజేష్ చేతులు పట్టుకొని, బాబూ, ఇవి చేతులు కావు. నిశ్చితార్థం జరగకముందు ఈ సంఘటన జరుగుంటే మా కర్మ అనుకునేవాళ్లం. అమ్మాయి కోలుకున్నాక మరో సంబంధం చూసి ఉండేవాళ్లం. మీ అమ్మ, మీ మావయ్య పాతకాలపు మనుషులు. నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి మరోసారి ఆలోచించు. అంతా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. రాజేష్ శ్రావ్యతో మాట్లాడి, కొద్ది రోజులు ఓపిక పట్టండి, మనమంతా నిమిత్తమాత్రులం అన్నాడు. ఏం వేదాంతమో, అయినా తల్లిచాటు బిడ్డ కదా అనుకున్నారు రామనాథం, అన్నపూర్ణ. ఇదిగో శాంత, అల్లుడు ఉత్తరం రాశాడు. అమ్మాయికి అబార్షన్ అయిందట. మనం వెంటనే బయలుదేరదాం అన్నాడు నాగలింగం. మంచం మీద నీరసంగా పడుకొని ఉంది సుందరి. శాంతమ్మ ఆమెను చూసి బావురుమంది. మరో 2 నెలల్లో కాన్పు వస్తుందనుకుంటే ఇలా జరిగిందేమిటమ్మా అని అంది కళ్ళు తుడుచుకుంటూ. మీ అల్లుడు గారికి ట్రాన్స్ఫర్ అయింది కదా. ఊరెళ్లడానికి సామానంతా సర్దేసరికి కళ్ళు తిరిగి నీరసం వచ్చింది. కళ్ళు తిరిగి పడ్డాను. అంతేకాకుండా 2 రోజులు సరియైన తిండి కూడా లేదు అని చెప్పింది సుందరి తల్లితో. మామయ్య గారు, ఓసారి ఇలా వస్తారా అన్నాడు మురళి. ఏమిటి బాబూ అంటూ అతని వెనకే బయటికి నడిచాడు రామనాథం. శాంతమ్మ భర్తను అనుసరించింది. మీ అమ్మాయి పడిపోయినప్పుడు పొత్తుకడుపుకి దెబ్బ బలంగా తగిలిందట. గర్భసంచి తీసేశారు. సంసారానికి కూడా పనికిరాదట. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి, నేను మరో పెళ్లి చేసుకుంటాను అన్నాడు మురళి. అదేమిటి బాబూ, అమ్మాయి ఈ పరిస్థితిలో ఉండగా నువ్వు అనాల్సిన మాటేనా ఇది? అమ్మాయి జీవితం ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించు బాబూ అంది శాంతమ్మ. నేను ఆలోచించాల్సిందేమీ లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను అంతే అన్నాడు. అల్లుడుగారికి మీరైనా చెప్పండి అంది భర్తతో శాంతమ్మ. నేను మటుకు ఏం చెబుతానే? వాళ్లతో సంబంధం క్యాన్సిల్ చేసుకుంటానని నువ్వు అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడగలను అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు నాగలింగం. వాళ్ళమ్మాయి కొద్ది రోజుల్లో మళ్లీ కోలుకుంటుంది. మామూలుగా నడవగలుగుతుంది. అయినా సరే, నిశ్చితార్థం జరిగిన సంగతి కూడా మీరు మర్చిపోయి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. కాని మీ అమ్మాయి పరిస్థితి ఏమిటి? నేను మళ్లీ చెప్పాల్సిన పని లేదు. కాని ఇలాంటి మనిషిని కూర్చోబెట్టి పోషించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతున్నాను. మీ అమ్మాయి 2 నెలల్లో కోలుకుంటుంది. అంతవరకు నేను చూస్తాను. ఆ తర్వాత మాత్రం మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్లకపోతే నేనే తీసుకొచ్చి దిగబెడతాను అన్నాడు నిర్మోహమాటంగా. విషయం తెలిసిన అన్నపూర్ణ, రామనాథం నాగలింగం ఇంటికొచ్చారు. అక్కయ్య గారు, మీ అమ్మాయి ఈ పరిస్థితిలో ఉండగా మేం మాట్లాడకూడదు, కానీ మరొక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయి బాగా కోలుకుంది, బాగా నడుస్తోంది అన్నాడు రామనాథం. మా యందు దయ ఉంచి మా అమ్మాయి పరిస్థితి ఆలోచించండి వదినగారు అంది అన్నపూర్ణ. అవునే, వాళ్ళిద్దరూ చెప్పింది సబబుగానే ఉంది. మనం ఈ సంబంధం ఒప్పుకుంటే అల్లుడు మనసు మారుతుందేమో. నువ్వు ఊ అంటే నేను కూడా అల్లుడితో మాట్లాడతాను అన్నాడు నాగలింగం. సరే, మీరింతగా చెబుతున్నారు కాబట్టి ఒక్క షరతు అంది శాంతమ్మ. ఒక్క షరతు కాదు, 1000 షరతులైనా పెట్టండి. మా శక్తి వంచన లేకుండా చేస్తాం అన్నారు దంపతులిద్దరూ. పెళ్లి కనీవిని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా వైభవంగా చెయ్యాలి. ముందు అనుకున్నట్లుగా 2 లక్షల కట్నం కాక మరో 2 లక్షలు ఇవ్వాలి. ఆడపడుచు లాంఛనాల కింద మరో 50,000. మొత్తం 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మా ఖర్చులు కూడా మీరే భరించాలి. ఉదయం టిఫిన్లు ఇడ్లీ, పెసరట్టుప్మా, పూరీ కూర, గారి, సాంబారు ఉండాలి. భోజనంలో 4 రకాల స్వీట్లు, 4 కూరలు,
దోసకాయ గోంగూర పచ్చడి, కందిపొడి, కొబ్బరికాయ పచ్చడి, అన్ని కూరలు వేసిన సాంబారు, రసం, చాకుతో కోసిన తగినంత గట్టిగా ఉండే గడ్డ పెరుగు వేయాలి. తాగడానికి బిస్లరీ వాటర్ అమర్చాలి. మధ్యాహ్నం మిక్స్చరు, కారం బూందీ, వేయించిన జీడిపప్పు, బూందీ లడ్డు, మైసూర్పాకు, గులాబ్ జామును, బెంగాలీ రసగుల్లా, ఇవన్నీ మీరు ఎలాగో ఏర్పాటు చేస్తారు. ఏదో నా చాదస్తం కొద్దీ చెబుతున్నాను గాని అత్తగారి లాంఛనాల కింద 50,000 మాత్రం ఇవ్వండి. ఇదొక్కటే నేను నోరు తెరిచి అడిగింది అంది శాంతమ్మ. మిగిలినవన్నీ నోరు మూసుకుని అడిగావా ఏమిటి అన్నాడు భర్త. మరో 15 రోజులకి ముహూర్తం కుదిరింది. సుందరి ఇంకా కోలుకోలేదు. నాగలింగం అల్లుడి దగ్గరికి స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చాడు. బాబూ, వాళ్లతో సంబంధం కుదుర్చుకున్నాము. మరి మా అమ్మాయి పరిస్థితి మరొకసారి ఆలోచించు. ఆడపిల్ల తండ్రిని కదా ఎంతైనా అన్నాడు. మీరేం వర్రీ కాకండి మామయ్య గారు, అంతా సవ్యంగా జరుగుతుంది. పెళ్లికి వీలైతే వస్తాము. మీరు నిశ్చింతగా ఉండండి. పెళ్లి పనుల్లో సంతోషంగా పాల్గొనండి అని భరోసా ఇచ్చాడు. తృప్తిగా వెనుతిరిగాడు నాగలింగం. పెళ్లికి 2 రోజుల ముందరే విచ్చేశారు మగపెళ్లివారు. ఆ 2 రోజులు వాళ్లకి ఏ లోటు లేకుండా అన్నీ అమర్చారు. రంగురంగుల దీపాలతో కళ్యాణ మండపం ధగధగలాడింది. డబ్బు మంచినీళ్లలా ఖర్చయింది. ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఉదయం ముహూర్తం. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే మరో పక్క పెళ్లివారు ఫలహారాలు కానిచ్చారు. కళ్యాణఘట్టం పూర్తయింది. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. శాంతమ్మ అడిగినట్లే భోజనంలో అన్నీ అమర్చారు. 4 కూరలు, 4 స్వీట్లు, బిస్లరీ వాటర్తో సహా. భోజనాలు పూర్తయ్యాయి. చేతులు కడుక్కోటానికి బయటికెళ్లారు. నీళ్ల డ్రమ్ములు ఖాళీగా వెక్కిరించాయి మగ పెళ్లివారిని. కుళాయిలు తిప్పితే అందులోంచి కూడా నీళ్లు రాలేదు. కొంతమంది వెళ్లి శాంతమ్మతో చెప్పారు. రామనాథం మీద మండిపడింది శాంతమ్మ. మమ్మల్నింత అమర్యాద చేస్తారా? మీరిలాంటి వాళ్ళని తెలుసుంటే నేనసలు ఈ సంబంధం చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు అంటూ రంకలేసింది. ఏమిటక్కయ్య గారు, ఏం జరిగింది అంటూ వచ్చాడు కృష్ణమూర్తి. ఇంకా ఏం జరగాలండి? చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టలేదు. ఇదేమైనా పద్ధతిగా ఉందా? అడగండి మీ అన్నయ్య గారిని అంది. పద్ధతి మర్యాద ఇప్పుడు మీకు గుర్తొచ్చాయా అక్కయ్య గారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత సంబంధం క్యాన్సిల్ చేసుకోవటం మీ మర్యాద. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా అదనంగా కట్నం కానుకలు అడగటం మీ పద్ధత. పెళ్లి భోజనానికి ఏం పదార్థాలు వండాలో చూచాయిగా చెప్పటం సహజం. కాని ఒక మనిషి తినలేనంత ఎక్కువ ఐటమ్స్ ని అమర్చాలి అనటం మీకు మర్యాద. అయినా సరే అన్నింటికి తలూపి అమర్చాం మేము. మీరడిగినవన్నీ లిస్టు రాసుకున్నాము మర్చిపోకుండా. చేతులు కడుక్కోవడానికి నీళ్లు మీరడిగిన లిస్టులో ఉందో లేదో చూసి చెబుతానుండండి అని జేబులోంచి లిస్టు తీసి చూసి, అక్కయ్య గారు, మీరడిగినవే మేం అమర్చాము. చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టాలని మీరడగలేదు, అందుకే మేం పెట్టలేదు అన్నాడు కృష్ణమూర్తి శాంతంగా. బాబూ, తప్పైపోయింది, లెంపలేసుకుంటున్నాను. ఈ ఒక్కటే కానిచ్చేయండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంది శాంతమ్మ. అంత మాట అనకండి అక్కయ్య గారు. మీ తప్పు మీకు తెలియాలనే మేము నీళ్లు ఏర్పాటు చేయలేదు. ట్యాంక్ ఓపెన్ చేయండిరా అన్నాడు కృష్ణమూర్తి. మిగిలిన ఫంక్షన్ అంతా సక్రమంగా జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాయి. శ్రావ్యను అత్తవారింటికి పంపించారు. మురళి, సుందరి ఆటో దిగి లోపలికొచ్చారు. సుందరి చేతుల్లో చంటి పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయింది శాంతమ్మ. ఈ పిల్లాడెవరే అంది. నీ మనవడేనమ్మా, నువ్వు అమ్మమ్మవయ్యావు అంది సుందరి. శాంతమ్మ మరింత ఆశ్చర్యపోతూ, మరి ఆ రోజు మీరిద్దరూ అలా చెప్పారు అంది చంటి పిల్లాడిని చేతిలోకి తీసుకుంటూ. అవునమ్మా, నీలో ఈ మార్పు రావాలనే నేను మీ అల్లుడు ఈ నాటకం ఆడాము. నీకు తెలియకుండా నేను, మీ అల్లుడు, తమ్ముడు కలిసి శ్రావ్యను చూడటానికి వెళ్ళాము. శ్రావ్య పరిస్థితి చూసి నాకు చాలా జాలేసింది. వాళ్ళ అమ్మగారు నన్ను బ్రతిమాలినంతగా అడిగారు. శ్రావ్య కళ్ళనీళ్లే పెట్టుకుంది. నిజానికి నాకు ఏమీ కాలేదు. ఈ ప్లాన్ అంతా మీ అల్లుడుగారే చెప్పారు. నేను కూడా చాలా బాగా నటించాను కదండీ అంది సుందరి భర్తకేసి చూస్తూ. చాలే, సంతోషించాం అన్నాడు మురళి. శ్రావ్య వాళ్ళిద్దరికీ మంచినీళ్ళు అందిస్తూ, నాకు మాత్రం చాలా బాధగా ఉందన్నయ్య గారు అంది. దేనికమ్మా అన్నాడు మురళి. మీరు వదినగారు నా పెళ్లికి రానందుకు అంది శ్రావ్య. రావాలనే అనుకున్నావమ్మా,
కాని అదే టైంకి నాకు డెలివరీ అయింది. అందుకని రాలేకపోయాం అంది సుందరి. ఇదిగో చెల్లెమ్మా, మా మీద కోపం ఉంటే అదంతా నీ మేనల్లుడి మీద చూపించు. మరి నీ పెళ్లికి రాకుండా అడ్డుకున్నది వీడే కదా అన్నాడు కొడుకుని చూపిస్తూ. ఆ మాటకు శాంతతో సహా అందరూ నవ్వేశారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.